శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యమవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక మరియు 18 శక్తిపీఠాల పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామయ్య. సెల్ నంబర్ 8344181111. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎంతటి అదృష్టం! మేషరాశి వారికి 7 ఏళ్లకు వస్తున్న అదృష్టం. రాత్రికి రాత్రే మీ తలరాత మారనుంది. మీ జీవితంలో ఊహించని మార్పులు జరగనున్నాయి. ఇలాంటి రోజులు మళ్లీ మళ్లీ రావు. నక్క తొక్కినట్లే మిమ్మల్ని అదృష్టం వరించనుంది. లక్ష్మీ కుబేర యోగం సిద్ధించబోతుంది. ఫిబ్రవరి నెలలో ఈ రాశి వారి జీవితంలో ఊహించని అద్భుతాలు జరగనున్నాయి. ఈ టైంలో ఈ రాశివారు విద్య, ఉద్యోగ, ఆర్థిక, వ్యాపార రంగాల్లో అద్భుతాలను చూస్తారు. అయితే ఈ టైంలో ఈ రాశివారి జీవితంలో జరగబోయే ఆ పెను మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మారుతున్న గ్రహస్థితి కారణంగా ఈ సమయంలో ఈ రాశి వారు అన్ని రంగాల్లోనూ విజయాన్ని సాధిస్తారు. గతంలో వాయిదా పడిన ఈ యొక్క రాశి వారు మీరు చేస్తున్నటువంటి వాయిదా పడిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. ఈ సమయంలో ఖర్చుల పెరుగుదల కారణంగా మీరు కొంత స్ట్రెస్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే ఒత్తిడి పెరుగుతుందన్నమాట. కానీ ఈ టైంలో ఆదాయంలో స్థిరత్వం అంటే స్టెబిలిటీ ఏర్పడుతుంది. మీ మనస్సు మంచి ఆలోచనలతో నిండి ఉంటుంది. అలాగే ఈ టైంలో మీరు మతపరమైన కార్యక్రమాల్లో, మంచి పనుల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. కెరియర్ పరంగా ఈ నెల ఈ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీ టాలెంట్ కు తగిన గుర్తింపు లభిస్తుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి నిరంతరం కష్టపడతారు. మీ విజయ మార్గంలో వచ్చే అన్ని సవాళ్లను ఎంతో సునాయాసంగా, ఈజీగా ఎదుర్కొంటారు. మిమ్మల్ని మీరు అగ్రస్థానంలో ఉంచుకుని మీ ప్రత్యర్థులను సైతం ఓడిస్తారు. ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఈ టైంలో ప్రమోషన్ లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో వర్క్ చేస్తున్న ఈ రాశి వారు ఈ నెలలో అంటే ఫిబ్రవరి నెలలో విశేషమైన ఫలితాలను అందుకుంటారు. ఈ సమయంలో మీకు మీ సహోద్యోగులకు మధ్య సత్సంబంధాలు పెరుగుతాయి. ఉద్యోగపరంగా ఈ టైంలో మీరు మంచి స్థితిలో ఉంటారు మరియు మీ కార్యాలయంలో మీరు విజయాన్ని సాధిస్తారు. వ్యాపార పరంగా ఈ యొక్క ఫిబ్రవరి నెల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కొత్త వెంచర్లను ప్రారంభిస్తారు. వ్యాపార అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది మీకు లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో వ్యాపార పరంగా ఈ రాశి వారు కొంతమంది వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచుకుంటారు. ఇది మీ వ్యాపార అభివృద్ధికి కారణమవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ నెల వ్యాపార పరంగా ఎంతో వృద్ధిని ఇస్తుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఫిబ్రవరి అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ప్రభుత్వ రంగాల్లో పనిచేసేవారు ప్రభుత్వం నుండి ఆర్థికపరమైన ప్రాఫిట్స్ ను పొందుతారు. అలాగే ఈ సమయంలో ఈ రాశి వారు కొన్ని ఆర్థిక సవాళ్లను కూడా ఎదుర్కొంటారు. అనవసరమైన ఖర్చుల కారణంగా ఆర్థికపరమైన ఇబ్బందులను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల అనవసరమైన విషయాల్లో డబ్బులు వృధాగా ఖర్చు చేయకుండా పొదుపు చేయడం మంచిది. ఈ నెలలో ఈ రాశి వారి సొంత ఇంటి కల నెరవేరుతుంది. వాహనాలను కొనుగోలు చేయాలనుకుంటున్న వారు ఈ సమయంలో కొనుగోలు చేసుకోవచ్చు. మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నట్లయితే ఫిబ్రవరి నెల చివరి భాగంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందొచ్చు. ఆరోగ్యం విషయంలో ఈ రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా సకాలంలోనే అవి నయమవుతాయి. ఈ సమయంలో దీర్ఘకాలిక వ్యాధుల నుండి రిలీఫ్ ని పొందుతారు. గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాల అనారోగ్య సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా సమసిపోతాయి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం, అలాగే మంచి జీవితాన్ని గడపడం కోసం ఆహార నియమాలను పాటిస్తూ, యోగా, వ్యాయామం చేస్తూ, వాతావరణ మార్పులకు అనుకూలంగా మీ యొక్క ఆహార పదార్థాలను మార్చుకుంటూ ఉండటం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే ఈజీగా అధిగమించగలరు. అలాగే మీ రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందించుకోవచ్చు. ఈ యొక్క రాశి వారు ప్రేమికులకు సంబంధించి ఈ మాస ప్రారంభంలో ఫిబ్రవరి ప్రారంభంలో కాస్త కఠినంగా ఉంటుంది. ఈ టైంలో మీకు ప్రేమించిన వ్యక్తి పట్ల అనుమానం కలుగుతుంది. అది పెనుభూతంగా మారుతుంది. ఎక్కువగా ఈ విధంగా జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మీ ప్రేమ పట్ల మీరు పూర్తి నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఇతరులు చెప్పుడు మాటలు మీరు విని మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తిని అనుమానించడం ద్వారా ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ మాస ద్వితీయార్థం వచ్చేసరికి మీ ప్రేమ నిత్యమైతే మీ ప్రేమను మెరుగుపరుచుకునే విధంగా అవకాశం ఉంటుంది. మరియు మీరు మీ ప్రియమైన వారితో ప్రతి క్షణాన్ని హ్యాపీగా గడుపుతారు.
మీరిద్దరూ కలిసి సుదీర్ఘ ప్రయాణానికి వెళ్తారు. అక్కడ మీరిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. మీ ఇద్దరికి ఒకరి పట్ల మరొకరికి నమ్మకం పెరుగుతుంది. అలాగే మీ మధ్య సంబంధం మరింత స్ట్రాంగ్గా బలపడుతుంది. ఈ సమయంలో భార్యాభర్తలకు చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆఫీసులో ఉన్న చిరాకు అంతా ఇంటికి వచ్చిన తర్వాత మీ భార్యపై చూపించటం వలన ఆమె కొంత అసహనానికి లోనవుతుంటారు. తద్వారా మీ మధ్య రిలేషన్ అనేది వీక్గా అంటే బలహీనపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఆఫీసులో స్ట్రెస్ని భార్యపై చూపించకుండా ఆమెతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవటం వలన కొంత మానసిక ప్రశాంతత లభిస్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ పరంగా ఈ మాసం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ టైంలో కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ఇంటి సంపాదన పెరుగుతుంది. ఇంటి సభ్యులు ఎంతో ప్రేమతో కలిసిమెలిసి ఉంటారు. మీ తోబుట్టువులతో సంబంధాలు కూడా సామరస్యంగా ఉంటాయి మరియు ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే ఫిబ్రవరి నెల చివరి భాగంలో మీ తల్లి యొక్క ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు మీ తల్లిని వైద్యుని వద్దకు తీసుకెళ్లి ఆమెకు ఉత్తమమైనటువంటి చికిత్సను అందించాల్సి ఉంటుంది. మీ బాధ్యతల్ని చాలా చక్కగా నిర్వర్తించండి. ఇలా చేయటం వల్ల కుటుంబ సభ్యుల నుండి గౌరవం, ప్రేమను పొందుతారు. మరి ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకుంటే ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. అలాగే ప్రతిరోజు ఉదయించే ఎరుపు రంగు సూర్యునికి కుంకంతో కలిపిన రాగి పాత్రలో నింపిన నీటిని అందించండి. ఈ విధంగా చేయటం వల్ల మీ ఇంట్లో ఉండే ఆర్థిక ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ప్రతినిత్యం లలిత సహస్రనామాలను పఠించండి. ఈ విధంగా పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఇకపోతే ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామం పఠించాలి. నిత్యం హనుమాన్ చాలీసాను పఠించండి. శుక్రవారం నాడు దుర్గామాత ఆలయానికి వెళ్లి అక్కడ కుంకుమతో అభిషేకం చేయించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ఇకపోతే ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఓసారి మనం చూసి తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారు అనాథ పిల్లలకు ఆహారం అందించడం ద్వారా మేలు చేకూరుతుంది. అలాగే ఎరుపు రంగు ఆవు లేదా గోధుమ రంగు ఆవును పూజించండి. ఈ విధంగా మీరు చేయటం వల్ల మీరు చాలా ప్రయోజనాన్ని పొందుతారు. ఇంటికి ఈశాన్య దిక్కులో ఆవు పేరుతో త్రిభుజాన్ని గీయండి. గీసి అనంతరం ఈ త్రిభుజంలో మీ పేరును రాయండి. సింధూరం వేయండి. అక్కడ ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి ఆరాధన చేయండి. లక్ష్మీదేవి పేరును స్మరిస్తూ ఆమెను కొలవండి. ఈ విధంగా మీరు 9 రోజుల పాటు ఈ పరిహారాన్ని పాటించాలి. ఇలా చేయటం వల్ల మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు మీకు దరిచేరవన్నమాట. అంతేకాకుండా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అంటే మీకు ధనం అనేది ఎటువైపు నుంచైనా రావచ్చు. అంటే మీకు ఎవరైనా అప్పుగా మీ దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు అప్పుగా అన్న ఇవ్వచ్చు, లేకపోతే మీరు ఎక్కడైనా పెట్టుబడి పెడితే అటువైపు నుంచి మీరు పెట్టిన పెట్టుబడికి రెండింతలు మీకు లాభం అన్న రావచ్చు. ఇలా ఆకస్మిక ధనలాభం రావచ్చు. ఇక వృత్తి వ్యాపారాల వెచ్చాన్ని అందుకుంటారు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మీ తల్లిదండ్రులకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళండి. ఈ విధంగా చేయటం వల్ల మీరు వెళ్ళిన పని సజావుగా పూర్తవుతుంది. ప్రతిరోజు సాయంత్రం ఆవు నూనెతో దీపం వెలిగించి అందులో 2 లవంగాలు వేయాలి. ఈ దీపాన్ని తలుపుకు 2 వైపులా ఉంచాలి. ఇలా రోజు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం, పూర్వీకుల ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. సో చూశారు కదండి, ఫిబ్రవరి నెలలో ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఊహించని అద్భుతాలు ఏమిటి? ఈ సమయంలో ఈ రాశి వారు విద్య, ఉద్యోగ, ఆర్థిక, వ్యాపార రంగాల్లో ఎలాంటి మార్పులు జరగనున్నాయి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే మేష రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.